శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ విరాట పర్వం. రెండవ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. ధర్మరాజు కంకుభట్టు వేషంలో విరాటును కొలువుకూటానికి చేరాడు. అతన్ని చూసి విరాటుడు, సభాసదులారా, ఇటు వస్తున్న మహాపురుషుని చూశారా? వేషం విప్రసదృశంగా ఉన్న మూర్ధాభిషిక్తుడైన మహారాజులా దేవేంద్రుల్లా కనిపిస్తున్నాడు కదా. అదిగో మత్తేభ గమనంతో ఇటే వస్తున్నాడు అంటుండగానే కంకుభట్టు సభలో ప్రవేశించి, ప్రభు, సర్వసంపదలు కోల్పోయిన విధివంచితుడను, మీ సేవ కోసం వచ్చాను అన్నాడు. దానికి విరాటుడు వారిని ఆహ్వానించి అతిథి సత్కారాలు జరిపించి కులగోత్రాలను ప్రశ్నించాడు. ఆర్య, నేను వయాఘ్రవద గోత్రీక విప్రుడను. నన్ను కంకుభట్ట అని లోకులు పిలుస్తారు. జ్యోత విద్యలో కుశలుడను, ధర్మజను కొలువులో ఉండేవాణ్ణి అన్నాడు. అప్పుడు విరటుడు, విప్రశ్రేష్ఠ, నీకేం కావలసినా ఇస్తాను. నాకు అక్షవిద్య తెలిసిన వారంటే చాలా ఇష్టం. నీకు కావలసింది కోరుకో అన్నాడు. మహారాజా, నీచులతో నన్ను వివాదానికి దింపకూడదు. జూదంలో పందెం పెట్టిన ధనం అప్పటికప్పుడే నాకు సమర్పించాలి. అందుకు మీకు అంగీకారమైతే మీ కొలువులో ఉంటాను అన్నాడు. దానికి అంగీకరించాడు విరటుడు. కంకభట్టు ప్రవేశించిన అనంతరం కొద్ది రోజుల వ్యవధిలో భీముడు వల్లవుడనే పేరుతో వంటలవాడిగా ప్రవేశించాడు. అనంతరం ఒకనాడు సైరంధ్రి రూపంలో వీధిలో పెడుతూ ఉన్న ద్రౌపదిని చూసి రాజపత్ని సుధేష్ణ పరిచారకులను పంపి లోపలకు రప్పించి ఆమె కులగోత్రాలు అడిగింది. అమ్మ, నేను సైరంధ్రి వృత్తిలో జీవిస్తున్నాను. నన్ను సత్యభామ, ద్రౌపది కూడా మెచ్చుకున్నారు. నాకు మీ దగ్గర సేవ చేసే అవకాశం కల్పించండి అంది. దానికి సుధేష్ణ, అమ్మాయి, నీ సౌందర్యం ఈ అంతఃపుర స్త్రీ జనాన్నే వ్యామోహపరుస్తోంది. నిన్ను చూసి మా మహారాజు మనసు చలిస్తే నేనేం కావాలి? నీ చిరునవ్వు పురుషుల నేత్రాలకు తాళ్ళు పోసి బిగించేలా ఉంది అంటుంటేనే ద్రౌపది, మహారాణి, నా భర్తలు 5 గంధర్వులు. వారెప్పుడూ నన్ను కాపాడుతూనే ఉంటారు. ఏ పురుషుడు నన్ను కామదృష్టితో చూసినా నా భర్తల బారి నుండి బయటపడడు అని నచ్చజెప్పి ప్రవేశించింది. అనంతరం నకులుడు గ్రంథిక నామంతో అశ్వరక్షకుడుగా, సహదేవుడు తంత్రీపాల నామంతో గోరక్షకుడుగా చేరారు. సహదేవుడు ప్రవేశించిన అనంతరం అర్జునుడు బృహన్నలా రూపంలో నాట్యాచార్యుడిగా కొలువు కుదుర్చుకున్నాడు. జన్మేజయ మహారాజా, రాజర్షి అయిన తృణబిందుని అనుగ్రహము, ధర్మదేవత వరప్రభావము కారణంగా పాండవులు నిశ్చింతగా అజ్ఞాతవాసం సాగిస్తున్న రోజులలో ఒకనాడు అంతఃపురానికి వచ్చిన కీచకుడు ద్రౌపదిని చూసి ఆ సౌందర్యానికి మోహితుడై ఆమెను సమీపించాడు. జగదేక లావణ్యలహరి, నువ్వెవరి బిడ్డవు? ఇక్కడెందుకు ఈ సేవలో బతుకుతున్నావు? నీ ముఖచంద్రుడు నా మనస్సాగరాన్ని ఉల్లోలకల్లోజం చేస్తున్నాడు. నీకు అలంకారంగా మణిరత్నభూషణాలు ఉంచాలి. మదనుడు నన్ను దహిస్తుంటే నీ సౌందర్యం దానికి ఆజ్యధార అవుతోంది. నువ్వు నా భవనానికి వచ్చి అక్కడ నాతో సర్వ రాజభోగాలు అనుభవించు అంటూ కామప్రలాపం ప్రారంభించాడు. ద్రౌపది పరిపరి విధాల నీతిబోధ చేసింది. నిజకళత్రంతో సంసారం సాగించేవాడికి ఇహపరాలలో సుఖశాంతులు లభిస్తాయి అని చెప్పింది. కీచుకునికి మోహావేశం హెచ్చింది. మాలినికి మరింత దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు వాడు సింహకిషోరాన్ని సమీపించిన జంబుకంలా ఉన్నాడు. మాలిని, ఈ కీచకుడు ఇంత దైన్య దశలో ఎప్పుడూ పడలేదు. వీడి సంగతి నీకు తెలీదు. అనవసరంగా నన్ను తిరస్కరించి పశ్చాత్తాపడతావు అని పరిపరి విధాల బ్రతిమాలి ప్రయోజనం కనబడక అక్కగారి దగ్గరికి వెళ్ళి తన మనసు చెప్పాడు. ఆవిడ కూడా మందలించింది. కానీ వాడు వినలేదు.
ఆ రాత్రి మద్యం తేవడం కోసం మాలినిని తన భవనానికి పంపమని చెప్పాడు. ఎలాగైనా కీచుకుని సక్రమ మార్గంలో పెట్టాలని అక్కైన సుధేష్ణ గుణశీల సంపన్నురాల్ని వాచించే వాడి నెత్తి మీద మృత్యువు తాండవిస్తూ ఉంటుంది. వాడికే కాక వాడి వంశానికి కూడా కీడు మూడుతుంది. కామాంధునికి యమసదనం సన్నిహితమైనట్లే అని ఎంత బోధించినా తలకెక్కలేదు. మరేమీ చేయలేక సుధేష్ణ ఆ రాత్రి తనకు విపరీతమైన దాహంగా ఉందని, తన తమ్ముడి ఇంట రసభరిత మధుర పానీయాలు ఉంటాయని, స్వయంగా నువ్వే వెళ్ళి తీసుకురావాలని చెప్పి శైలేంద్రతో ఆమెను అక్కడికి పంపించింది. దానికి శైలేంద్రి, మహారాణి, నేను నీ దగ్గరకు వచ్చిన నాడే కొన్ని నియమాలు చెప్పాను. ఇప్పుడు మీరు నన్ను ఆ సిగ్గుమాలిన వాడి ఇంటికి వెళ్ళమంటున్నారు. వాడు నన్ను అవమానించడానికి ఇది అదనుగా తీసుకుంటాడు కదా, అందుచేత ఈ పనికి మరెవరినైనా నియోగించండి అంది. దానికి సుధేష్ణ మాలిని, వాడు నీకే కష్టమూ కలిగించడు, వెళ్ళి మద్యం తీసుకురా అని సువర్ణ పాత్రను అందించింది. గత్యంతరం లేక మాలిని బయలుదేరుతూ సూర్యుని ప్రార్థించి, నేను నా భర్తలను తప్ప ఇతరులెవ్వరినీ నా మనసులోకి రానివ్వని దానినైతే నా పాతివ్రత్యమే నాకు రక్షగా ఉంచు అంది. అలా భగవంతుని ప్రార్థిస్తూ కీచక భవనానికి బయలుదేరింది ద్రౌపది. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.